వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువ క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొని జిల్లా స్థాయి క్రీడల్ని విజయవంతం చేయాలని గడ్కోల్లో అమరవీరుల స్మారకార్థం జిల్లా స్థాయి క్రీడలు గడ్కోల్ అమరవీరుల జిల్లా క్రీడల పాంప్లెట్స్ ఆవిష్కరణ సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ. యువ క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొని జిల్లా స్థాయి క్రీడల్ని విజయవంతం చేయాలని గడ్కోల్లో అమరవీరుల స్మారకార్థం జిల్లా స్థాయి క్రీడలు నిర్వహిస్తున్నామని సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ తెలియజేశారు. పీడిత ప్రజానాయకులు గడ్కోల్ పోరు బిడ్డలు నలుగురు, అట్లాగే సిరికొండ ముద్దుబిడ్డ ములుగు రాజేందర్ స్మారకార్థం వాలీబాల్ అట్లాగే కబడ్డీ క్రీడల్ని జిల్లా స్థాయి క్రీడల్ని సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో నిర్వహిస్తున్నాం. వాళ్ళకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి త్యాగం, ఈ ప్రజల కోసం వాళ్ళ జీవితంలో కొంత భాగాన్ని, ఎక్కువ భాగాన్ని హెచ్చించినటువంటి విషయాలని ఈ రోజు ఉన్నటువంటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని, ఏ సమాజం కోసమైతే, ఏ లక్ష్యం కోసమైతే వాళ్ళు ఉన్నంత కాలం ఆశించారో, సాధించాలని కోరుకున్నారో, పోరాడారో, నిలబడ్డారో, దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ఉన్నటువంటి యువత పైన ఉందని ఈ సందర్భంగా ఆ గుర్తింపజేసే విషయంలో భాగంగా ఈ క్రీడల్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రీడలకు మొదటి రోజు ప్రారంభోత్సవం చేయడానికి వస్తున్నటువంటి ఇల్లేంది ఎమ్మెల్యే, ప్రజాపంద ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారు గుమ్మన్నసయ్య గారు ముఖ్య అతిథిగా వస్తారు. అట్లాగే చివరి రోజు ముగింపుకు సంబంధించినటువంటి సభని ముఖ్య అతిథులుగా, అట్లాగే ప్రైజ్ మనీ, బహుమతులు, ప్రధానోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రావాల్సినటువంటి పి ప్రభాకర్, గడ్కోల్ వాస్తవ్యులుగా జిల్లా వ్యాప్తంగా పేరున్నటువంటి కామ్రేడ్, రాష్ట్ర సెక్రటరీ సభ్యులు, వీళ్ళు ఈ 2 రోజుల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చి పాల్గొంటారు. అందుకని ప్రజలు, క్రీడాకారులు, యువకులు ముఖ్యంగా స్ఫూర్తిని పొంది సమాజంలో మన బాధ్యత ఏమిటి అనే విషయంలో ఒకసారి చర్చ జరగాలని చెప్పేసి కోరుతూ ఈ క్రీడల్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.